దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఘనత మన వీర సైనికులదేనని స్వామి పరిపూర్ణానంద అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ శ్రీపీఠంలో నిర్వహిస్తున్న మహాప్రసాద వితరణలో స్వామీజీ పాల్గొన్నారు. గత 2 దశాబ్దాలుగా శ్రీపీఠంలో శివరాత్రి, నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని స్వామీజీ తెలిపారు. కాగా ఈ ప్రసాద వితరణ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీపీఠంలో అనాదిగా గత 2 దశాబ్దాల కాలంగా మనం చూస్తున్నటువంటి ఉత్సవాలు, శ్రీపీఠంలో జరిగేటువంటి ప్రధానమైనటువంటి ఉత్సవాలు, ఒకటి శివరాత్రి, 2 నవరాత్రి. ఈ 2 కార్యక్రమాలని సమాజంలో మారుమూల ప్రాంతాల నుంచి ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళు ఇతోధికంగా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో వాళ్ళు అమ్మవారిని కానీ పరమేశ్వరుని కానీ ఆరాధించుకునేలాగా, వాళ్ళ చేత్తో వాళ్ళు ఆరాధించుకునేలాంటి ఒక వ్యవస్థను ఏర్పరచడం, అలాగే ఎన్ని వేల మంది వచ్చినా అన్ని వేల మందికి ఉచితంగా పూజ నిర్వహించడం. ఈసారి ప్రత్యేకించి శ్రీపీఠంలో భారతదేశాన్ని కాపాడేటువంటి ప్రధానమైనటువంటి శక్తి మన సైనికులది. 44 మంది మృతి చెందడం, వాళ్ళు ఈ దేశం కోసం త్యాగం అవ్వడం అనేది మనందరికీ తెలుసున్న విషయం. సరిహద్దుల్లో సైనికులు సరిగ్గా వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే మనం నిలబడలేం. మనకు ప్రాణం లేదు, మనకు జీవితం లేదు, మనకు మనుగడ లేదు. మనం ఇక్కడ మాట్లాడుకునేటువంటి రాజకీయ మాటలు కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఒక రాత్రి మొత్తం సునామీ కంటే దారుణంగా రక్తపు ఏరులై పారుతాయి, మాంసపు ముద్దలు మిగులుతాయి ఈ భూమి మీద. అలాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు మనకు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇంకా రకరకాల దేశాలు ఎప్పుడు ఈ దేశాన్ని నాశనం చేద్దామా అని పొంచుండి చూస్తున్నటువంటి తరుణంలో మనం మొన్న 44 మంది సైనికుల్ని మనం కోల్పోయాం. అదృష్టవశాత్తు అభినందన్ అనేటువంటి ఒక సైనికుడు, వింగ్ కమాండర్, IAF, ఆయన పాకిస్తాన్ యొక్క చేతిలో చిక్కినప్పటికీ కూడా చాలా దేశాల యొక్క పూర్తి మద్దతుతో, అలాగే పాకిస్తాన్కి భారతదేశం పట్ల ఉన్నటువంటి భయం కారణంగా వాళ్ళేదో శాంతి అనే మాటలు, శాంతి వాక్యాలు వల్లవేస్తున్నారు, కానీ అది దెయ్యాలు శాంతి గురించి మాట్లాడితే ఎలా ఉంటాయి? సో అలాగే పచ్చి నెత్తురు తాగేటువంటి వాళ్ళు శాంతి గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం. అది పొరపాటు. కేవలం భారతదేశం దగ్గర ఉన్నటువంటి ఆర్మ్ ఫోర్స్ యొక్క శక్తికి భయపడి యుద్ధం అంటూ వస్తే ఒక్క రోజులో పాకిస్తాన్కి ఆర్థిక వ్యవస్థ కానీ, తినడానికి తిండి కానీ, కట్టడానికి బట్ట కానీ లేకుండా సర్వం కోల్పోయి వాళ్ళు రోడ్డు మీద వస్తారని, అది కూడా మరో నైజీరియా లాగా, లేకపోతే ఇథోపియా లాగా, లేకపోతే ఇంకొక ఎక్కడో వెనకబడ్డటువంటి దేశాల్లో అసలు అట్టడుగు వెనకబడ్డ దేశంగా మారిపోతుందని భయంతో వాళ్ళు అభినందన్ని మనకు అప్పజెప్పారు. సుమారు 10,000కు పైగా భక్తులకు మహాప్రసాద వితరణ కూడా శ్రీపీఠంలో ఆనవాయితీగా జరిపేటువంటి మహాప్రసాదము జరుగుతుంది. వాటి సందర్భంగా అందరికీ ఇక్కడ ఏ భేదం లేదు. శ్రీపీఠంలో కులము, మతం అనేటువంటి ప్రసక్తి లేదు, వర్గము, ప్రాంతం అనేది లేదు. ఇక్కడికి తెలంగాణ వాళ్ళు కూడా వచ్చారు, మహారాష్ట్ర నుంచి వచ్చారు, ఒరిస్సా నుండి వచ్చారు, ఇతర జిల్లాల నుండి వచ్చారు, తమిళనాడు నుండి వచ్చారు. ఇలాగా ప్రాంతీయ భేదం కానీ, భాషా భేదం కానీ, వర్గభేదం కానీ, లింగభేదం కానీ, వర్ణభేదం కానీ,
కుల మతాల యొక్క భేదం కానీ వయోభేదం కానీ ఏదీ లేకుండా అందరికీ సమానంగా హక్కును చేర్చుకునేటువంటి క్షేత్రం శ్రీపీఠం ఇది అందరికీ ఒక తల్లిలాగా ఆదరించేటువంటి స్థానం. ఇక్కడ ఇన్ని వేల మంది ఈ రోజున ఇక్కడ మనం గమనిస్తే ఆఫీసుల్లో నుంచి ఒక గంట సేపు పర్మిషన్ పెట్టుకుని వచ్చి ప్రసాదం తీసుకుని వెళ్తారు. ఇది అన్నము కూరలు సాంబారు పెట్టేటువంటిది కాదు. ఇది అన్న సంతర్పణ కాదు. ఇది అన్న సంతర్పణ కానే కాదు. ఇది మహాప్రసాదం. అమ్మవారికి ప్రతి మెతుకు నివేదిస్తాం. రాత్రి 12 గంటలకి స్నానం చేసి కార్యకర్తలు కానీ వంట చేసేటువంటి వాళ్ళు కానీ తిలకధారణ చేసి భగవన్నామం చెబుతూ ప్రారంభం చేసి భగవన్నామం చెబుతూనే వండి భగవన్నామం చెబుతూనే వడ్డిస్తూ తినేవాళ్ళల్లో కూడా ఏదో మేము వచ్చాము అన్నం తింటున్నామనే భావన కాకుండా అమ్మవారి ప్రసాదమని మీరు గమనిస్తే అతి సామాన్యులు వస్తారు. వాళ్ళు ఊరికినే వెళ్ళరు. కనీసం ఒక 2 రూపాయలైనా సరే ఇక్కడ అమ్మవారికి వేయాలని చేస్తారు. అంటే అతి సామాన్యుడి యొక్క స్థాయిని కూడా శ్రీపీఠం గౌరవిస్తుంది. కాకినాడ శ్రీపీఠంలో స్వామి పరిపూర్ణానంద అమృత హస్తాల మీదుగా మహాప్రసాదం వితరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామీజీ అమృత హస్తాల మీదుగా మహాప్రసాదాన్ని స్వీకరించారు. ఇక పూర్తి డీటెయిల్స్ కాకినాడ శ్రీపీఠం నుంచి మా ప్రతినిధి దత్తు అందిస్తారు. కాకినాడ శ్రీపీఠంలో మహాన్న ప్రసాదన వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. నిన్నటి నుంచి కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేశారు. ఈ రోజు ప్రసాదం తీసుకున్నారు. అమ్మా, మీరు ప్రసాదం తీసుకున్నారా? ఎలా ఉంది? చాలా బాగుందండి. ప్రతి సంవత్సరం వస్తాము. అమ్మవారి దర్శనం ప్రసాదం అన్ని బాగా జరుగుతాయి. ప్రసాదం ఎప్పుడు పారేయకుండా శుభ్రంగా తింటాం. అన్ని రకాలుగా చేస్తారు. చాలా బాగుంది. ఏర్పాట్లు కూడా బాగా చేస్తారు స్వామీజీ. మీరు ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకోవడం వల్ల కారణం ఏంటి? కారణం అంటే అమ్మ ప్రసాదం తినాలని. ఇంట్లో వండుకుంటాం. అమ్మ ప్రసాదం అనేవాడికి మనకి మంచిది కదా తింటే. ఇంట్లో ఎప్పుడు వండుకుని తిన్నారు కన్నా అమ్మది ప్రసాదం తినడం, ఉపవాసం అయ్యి అమ్మ ప్రసాదం తింటే ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అన్నింటికి అమ్మ మనని కటాక్షిస్తుందని నమ్మకం మాకండి. అమ్మ, మీరు ప్రసాదం తీసుకున్నారు కదా, ప్రసాదం ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి. నాకు ప్రతి సంవత్సరం తీసుకుంటాం అలవాటు అండి. అందుకోసం ప్రతి సంవత్సరం కంపల్సరీగా వచ్చి తీసుకుంటామండి. చాలా బాగుంది. అమ్మ, మీరు చెప్పండి. బాగుందండి. శివరాత్రి ఏమేం పదార్థాలు వండారు? వాటి టేస్ట్ ఎలాగుంది? టమాటా రైస్ అండి, బాగుంది. స్వీట్ వేసారు పొంగలి, అది కూడా చాలా బాగుందండి. వైట్ రైస్, సాంబార్ అండి, దోసకాయ పచ్చడి చేశారు. అమ్మవారి ప్రసాదం కదండి, చాలా బాగుంది. అంటే నిన్నంతా ఉపవాసం ఉన్నారా మీరు? ఉన్నామండి. ఉపవాసం చేసి అమ్మవారి ప్రసాదం తిందామని చెప్పి ఇక్కడికి వచ్చామండి. అమ్మ, ఎలాగుంది? బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. మేము కూడా ఉపవాసం చేసామండి. రాత్రి అక్కడ సేవ కూడా చేసామండి. మేము సేవ కూడా చేసామండి. రాత్రి కాయగూరలు కట్ చేసి చేసామండి. ప్రసాదం ఎప్పుడు ప్రతి సంవత్సరం తింటామండి మేము కూడా. మేడం చెప్పండి, ఎలాగుంది? శ్రీపీఠం ప్రసాదం ఎప్పుడూ బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. ఉపవాసం చేసి ఇక్కడ ప్రసాదం తిందామని అందరం ఇక్కడికి వస్తామండి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం అలాగే వచ్చామండి, చాలా బాగుంది. అమ్మ, మీరు ఇదే ఫస్ట్ టైమా? ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం అండి. టేస్ట్ ఎలా ఉన్నాయి? ఏమేమి వండారు చెప్పండి. టమాటా రైస్ వండారండి, పాయసం వండారు, సాంబారు, పెరుగు, పచ్చడి. అంటే మిగతా చోట భోజనాలకి ఇక్కడ భోజనాలకి తేడా ఏమైనా ఉందా? అంటే మేము ఇక్కడ సేవ చేసి భోజనం చేస్తున్నామండి. వండి వచ్చిన పదార్థాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చక్కటి చక్కెర పొంగలి, వంకాయ కూర, సాంబారు, దోసకాయ పచ్చడి, అలాగే టమాటా రైస్ వడ్డించారని చెప్పేసి చెప్తారు. మరోవైపు నిన్న ఉదయం నుండి కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి పూజలు కావించారు. అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని స్వామివారిగా లింగోద్భోగాలలో దర్శించుకోవడం జరిగింది. దాని తర్వాత రాత్రి అంతా జాగరణ చేసాం. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాం. ఇది దాదాపు 10 సంవత్సరాలు బట్టి మేము ఇలా వస్తూనే ఉన్నాం. శ్రీపీఠంలో అందించే పదార్థాలు చాలా శుచిగా ఉంటాయని చెప్పి చెప్తారు. అమ్మవారి ప్రసాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి వీరంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో దత్తు, భరతుడే, కాకినాడ.